రాలేదు కదా, రాలే. తర్వాత రైతు బీమా అని మన రైతు ఎవరైనా చనిపోతే దినం వెళ్ళక ముందే 5 లక్షలు ఇచ్చేటోళ్ళం, అదేగా పెట్టిండు. అది కూడా ఇప్పుడు అది ఇచ్చులేదు. 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ అన్నాడు, అది లేదు. అంటే ఇప్పటి వరకు ప్రతి ఇంటికి మనం ఇచ్చినయే, అంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలే నడుస్తూ ఉన్నాయి. మన ఊర్లో ఇంటింటికి నల్ల పెట్టుకోగలిగినాం, మన ఊర్లో కుంటో చెరువు ఉండేదంటే మరమ్మతులు చేసుకోగలిగినాం. తర్వాత మన ఊరికి ఇది నేను మీకు అప్పుడు వేసినాం, బాగా వర్షాలు వచ్చినప్పుడు పాపం అదంతా కూడా మొన్న మునిగిపోయింది. అప్పుడు ఒక ముసలమ్మ కూడా చనిపోతే మొత్తము నా సొంత పైసలు పెట్టారు, ఒక మట్టి రోడ్ వేయించిన అటు సైడ్ వచ్చి ఆ రోజు అంత నీళ్ళల్లో నడుచుకుంటూ వచ్చి సైకిల్ మీద మళ్ళీ చూడడానికి వచ్చేసి ఇక్కడ ఉండి 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి మంజూరు చేసిన. పర్సనల్గా అప్పటిదప్పుడు జేబులోకి వెళ్ళి తీసి 50,000 ఇచ్చి అట్నుంచి కూడా మనం కుసుంబై తండకపోతానికి అటు మొక్కన మనం రోడ్ వేసుకున్నాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు మన ఆనవాళ్ళే కనిపిస్తున్నాయి, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మోసాలు చేసుడు, రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పుడు. ఎవడన్నా ప్రభుత్వం నడిపేటప్పుడు గట్టిగా ఉండాలి. ఇప్పుడు మనం ఆసాం దగ్గర పోయి అప్పు తీసుకురావాలనుకో, నాకు 5 ఎకరాలు పండుతుంది, పంట మీద ఇస్తే అంటే నన్ను పెట్టాడు. నా దగ్గర ఏం లేదని చేతులు ఎత్తేసి నన్ను చూస్తే దొంగను చూసినట్టు, చెప్పులు ఎత్తుకపోయే దొంగను చూసినట్టు చూస్తాడు అని ముఖ్యమంత్రి మాట్లాడు. నన్ను కోసి పోగులేసినా కూడా నా దగ్గర పైసా లేదు. అరే పెన్షన్లు పెంచినా బాబు అంటే నా దగ్గర పైసా లేదు. మహిళలకు 2,500 రూపాయలు అంటే నా దగ్గర పైసా లేదు. రైతు రుణమాఫీ చేయరా పూర్తిగా అంటే నా దగ్గర పైసా లేదు. అని కైగా ఇవ్వని నమ్ముతాను నేను. 20 నెలలు అయిపోయాయి. 2,07,000 అప్పు తీసుకొచ్చినావు, కోట్ల అప్పు తీసుకొచ్చినావు. కానీ ఆయన ముఖ్యమంత్రి నిలబెట్టుకోవడానికి రాహుల్ గాంధీకి పైసలు కడతాడు. అక్కడ మన నీళ్ళన్నేమో ఆంధ్రకు దోసి పెడతాడు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర గేట్లు ఎత్తితే నీళ్ళని మొత్తం కూడా ఆంధ్రకి వెళ్ళిపోతున్నాయి. అక్కడ నాగార్జున సాగర్ దగ్గర గేట్లు ఎత్తేసాడు, మన పొలాలకి లేకుండా ఎల్లకితే పులిచింతలకు అటు ప్రకాశం బ్యారేజ్కి మొత్తం ఆంధ్రకు నీళ్లు తీసుకుపోతారు. అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తొత్తు, వాళ్ళిద్దరు అప్పుడు టీడీపీలో ఉండే కాబట్టి ఆయన చేతిలో కీలు బొమ్మలెక్కి నడతాడు. కాబట్టి ఇవన్నీ చెప్పాలి. ఇవాళ గ్రామ పంచాయతీ అంటే మనం తీసుకొచ్చినాం, ఊర్లో పెన్షన్లు అంటే మనం ఇచ్చినాం, రైతు బంధు అంటే మనం ఇచ్చినాం, రైతు బీమా అంటే మనం ఇచ్చినాం, కళ్యాణ లక్ష రూపాయలు అంటే మనం ఇచ్చినాం. అన్నీ మనం చేసిన పనులు అవపడుతున్నాయి. కాబట్టి ఓటు అడిగే హక్కు మనకే ఉన్నది. మరి ఇక్కడ వేపలగడ్డ తండలో మనం చేసిన పనులే ఉన్నాయి. ఒకటి, మొదటిది అన్నిటికంటే పెద్ద వరం మన ఊరు గ్రామ పంచాయతీ అవడం. అందరూ సపోర్ట్లు కొట్టాలి. మన ఊరు గ్రామ పంచాయతీ చెర్ల తండ, ఈ వేపలగడ్డ తండ 2 కలిపి ఒక గ్రామ పంచాయతీ చేయడం వల్ల ఇక ఎప్పటికీ ఉన్నంత కాలం మన ద్వారే ఇక్కడ సర్పంచి, ఉప సర్పంచి, వార్డు మెంబర్లు, ఎందుకంటే వేరే కులం వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎప్పుడు ఇక మనోళ్ళే ఉంటారు. దాన్ని మళ్ళీ ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఇది కేసీఆర్ చేసిన పెద్ద పని, మనకు నెంబర్ 1 పని. తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత మేము ఇవాళ వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఇంటింటికి ఏదో రకంగా కేసీఆర్ చేసిన పనులు ఉంటాయి. అందుకనే దీనికి సామెత ఏంటంటే హనుమంతుని గుడి లేని ఊరు ఉండదు, కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకం రాని ఇల్లు ఉండదు. ఆ ఇంట్లో ముసలాయన ఉంటే అంతకుముందు 200 ఉంటే ఇప్పుడు 2,000 పెన్షన్ ఇప్పటివరకు మనం ఇచ్చినవే వస్తున్నాయి. ఆ ఇంట్లో విధవరాలు ఉంటే 200 పెన్షన్ ఉంటే ఇలా 2,000 మనయే వస్తున్నాయి. ఆ ఇంట్లో ఒకవేళ కనుక రైతు ఉండి రైతుకు 5 ఎకరాలు ఉంటే ఎకరాకు 10,000 మనము 73,000 కోట్లు మన కేసీఆర్ ఇచ్చాడు. వీళ్ళు వచ్చిన 3 పసళ్ళలో 2 పసళ్ళు ఎగ్గొట్టిండు. వానకాలం ఎగ్గొట్టిండు, ఆశంగా ఎగ్గొట్టిండు. ఇప్పుడు మళ్ళా గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మాత్రం మొన్న వేయడం జరిగింది. అందుకనే రాజిరెడ్డి ఏమంటే మంచిగా లెక్క చెప్పిండు. 2 సార్లకు రైతు బంధు మనకు 2 కోట్లు రావాల్సి ఉండే, 2 కోట్లు ఎగబెట్టి ఇంద్రమ్మ పేరుతోటి 7 ఇండ్లు ఇచ్చిండు. 7×5 35 లక్షలు. బహుశా ఒక్కొక్క లక్ష మన పడేది ఉండే, పడ్డదో పడలేదో తెలియదు, కానీ పడ్డా కూడా పడలేదు, అది కూడా పడలే. పైసా కూడా ఇప్పటి వరకు ఊరికి రాలేదన్నట్టే లెక్క. తర్వాత మనం గ్రామ పంచాయతీ చేసుకున్నాం, మనం పెన్షన్లు ఇచ్చినాం. తర్వాత మన ఇళ్ళల్లో ఎవరికైనా పెళ్ళైతే బిడ్డకు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చినాం. మనం ఇచ్చిందే ఉన్నది, తులం బంగారం ఎవరికైనా వచ్చిందా? ఎక్కడ రాలే. తర్వాత ఇలాంటి మహిళలందరికీ ఇంటింటికి 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. 2,500 లేదు, తులం బంగారం లేదు. 2,000 4,000 పెన్షన్ 4,000 కదా ఉన్నదే. ఇప్పుడు 3 నెలల నుంచి వెళ్ళి రావట్లేదు అంట. ఇప్పుడు అమ్మ చెప్తాంది 2 నెలలు రాలేదు, 3 నెలలు రాలేదు, 3 నెలలు రాలేదు. సో అంటే పెన్షన్ కూడా కరెక్ట్ రావట్లేదు. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు. మరి మీకు ఎంతకైందో తెలియదు, కానీ 50,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలి, కానీ 12,000 కోట్ల రూపాయలే రుణమాఫీ చేసిండు. 100కు 30 మందికి మాత్రమే రుణమాఫీ అయిందన్నట్టు లెక్క.